అత్తమ్మా ఈరోజు ఏముండదాం అనుకుంటున్నావా? మన పెరట్లో పచ్చి టమాటాలు చాలా ఉన్నాయ్యా, ఆడితో రోడ్డు పచ్చడి చేస్తాను. పచ్చి టమాటా పచ్చ ఏ కిలోస్ కొంటారు అత్తమ్మ చెయ్యా? సరే పదయ్యా, వెళ్ళి టమాటాలు కోసుకొద్దామా. పది వెళ్దాం. ఈ నాటుకాయలండి, వీటితో రోడ్డు పచ్చడి చాలా బాగుండతాం. ఈ పచ్చి టమాటాలు మీకు మార్కెట్లో దొరకవండి, మీరు తోటల దగ్గరికి వెళ్తే దొరుకుతాయి. ఏమయ్యో, నేను టమాటాలు కొత్త ఉంటాయి కానీ ఈ లోపల వెళ్ళి పచ్చిమిరకాయలు కోసుకుంటా. ఈ చెట్టుని చాలా కాయలు కాసినాయండి. ఇదంతా ఒకటే చెట్టు అండి, సుమారు ఒక 500 కాయ ఉండతాం. వీటికి ఏ విధమైన మందులు కొట్టలేదండి. ఈ పచ్చడిగా ఒక 1 కిలో టమాటాలు తీస్తున్నానండి. టమాటాలని సైజు ముక్కలుగా కోసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకోవాలండి. మిరపకాయ తుంచుకోకుండా అయితే వేపేటప్పుడు పేలిపోతాయి, అందుకని తుంచేసుకోండి. మంచి నూనె పోసుకుందాం. మిరపకాయలు వేసుకుందాం. తుంచిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ మిరపకాయలు వేసుకుంటాం వల్ల పచ్చడి రంగు రుచి చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు ఇలా అయితే సరిపోద్దండి, ఇక తీసేసుకోవచ్చు. ఇవన్నీ గిన్నెలో తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి, తర్వాత దంచుకోవాలి. కొంచెం నూనె పోసుకుందాం. తరిగిన పచ్చి టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ టమాటా ముక్కలు మెత్తగా ఏదైతే మగ్గించుకోవాలండి. ఈ పచ్చి టమాటాలు రోటి పచ్చడి అమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఈ పచ్చి టమాటాలు సామాన్యంగా దొరకవండి. ఈ కానీ మీకు దొరికి మీరు కూడా ఇట్లా పచ్చడి చేయండి అండి, భలే రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి అట్లు, ఇడ్లీ, టిఫిన్లో కూడా బాగుంటుందండి. ఈ రోటి పచ్చడి పచ్చి టమాటాలతో చేసుకోవచ్చు, ముగ్గిన టమాటాలతో చేసుకోవచ్చు, అలాగే దోరగా ఉండే టమాటాలతో కూడా చేసుకోవచ్చండి. ఈ పచ్చి టమాటాలతో నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఒకరోజు నిలవ పచ్చడి పట్టారు అత్తమ్మ. సరేలే పోయి పడదాం. ఏమయ్యో, కొత్తిమీర కోసురు. సరే కోసుకొస్తానే.
టమాటాలు అడగంటుకోవడం మూత తీసుకు తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు కొంచెం సరిపోద్దండి, ఎందుకంటే ఈ నా టమాటాలు కాబట్టి పులుపు వండుతాం. ఏమయ్యో ఇంతలో దంచుతూ ఉండు. సరే చెప్పే. అక్కడ గల్లుప్పు పెట్టి అది కూడా వేసేవాయా? అదే సార్. ఇలా ఉంటే టమాటాలు మగ్గిపోయినట్టేనండి. కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర వేయటం వల్ల పచ్చడికి కమ్మన వాసన, మంచి రుచి వస్తుందండి. కొత్తిమీర వేయగానే ఒకసారి తిప్పి దించేసుకోవాలండి. దంచేసి అదే. జీలకర్ర, ఎల్లిపాయ గబ్బాలు వేసుకుందాం. జీలకర్ర, ఎల్లిపాయ నలిగిన తర్వాత టమాటాలు వేసేసుకోవచ్చండి. మగ్గపెట్టిన టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోద్దండి, పచ్చడి బాగుంటుంది. మీరు మిక్సీలో వేసుకునే మెత్తగా అయ్యేదాకా నలకనివ్వకూడదండి, కచ్చాపిచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఈ రోడ్డు పచ్చడి గారెలు వేసి తింటే అమ్మగా ఉంటుంది అత్తమ్మ. అవునయ్యా. పచ్చడి ఇలా కచ్చాపిచ్చాక నలిగితే సరిపోద్దండి, ఇక తీసేసుకోవచ్చు. ఉప్పు సాలిందో సాలే చూడు. సరిపోయింది. ఇక పచ్చడి అయిపోయిందండి, ఇందులోకి తాలింపు పెట్టుకుందాం. మంచినూనె పోసుకుందాం. తాలింపు దినుసులు వేసుకుందాం. చుంచిన ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ గబ్బాలు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఈ రోటి పచ్చడిని తాలింపులో వేసుకుని కలుపుకుందాం. అత్తమ్మ కొడుకుడు పెట్టుకోడు ఏక్తులు వేసుకోవాలి. సరేలే వేస్తలేవయ్యా. ఎంత దగ్గర అడ్డా కొట్టి తెచ్చుకుంటాను అత్తమ్మ. సరేలే వెళ్ళి కోసి తెచ్చుకోవయ్యా. కూర్చోవయ్యా, కొడుకుడ్డట్టు అయిపోవచ్చు, నన్ను పెట్టేస్తానా? సరేనే.
ఓకే. టమాటా రోటి పచ్చడి అమ్మాగా ఉందండి అత్తమ్మ. పులుపు అంతా సరిపోయిందే. అన్ని ఏ క్లాసుకున్నారు అత్తమ్మ, అమృతం ఉన్నట్టుంది. చాలా బాగా కుదిరింది. సరేలే తిని. పచ్చి టమాటాలు రోటి పచ్చడి అమ్మ రుచిగా ఉందండి. చాలా బాగుందండి. అమృతమేనండి, అంత రుచిగా ఉంది. మళ్ళీ వచ్చేయడంలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.